born in a OC community, though they born in a higher caste, ఏదన్నా ఉంది కూడా వాళ్ళు once they born as they identified as a backward class, ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాస్ కేటగిరీ తీసుకుని రిజర్వేషన్ కూడా వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కూడా ముందు ఇబ్బందులు ఉండేవి అని చెప్పి వాళ్ళే చెప్తారు. టెస్టింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా అవమానకరంగా జరిగేదాన్ని. కానీ 2019లో వచ్చిన యాక్ట్ ప్రకారం టెస్టింగ్ కూడా చాలా ఈజీ. వాళ్ళు స్వయంగా వాళ్ళ ఒక అఫిడవిట్ స్వాన్ అఫిడవిట్ ఇస్తే చాలు, డిక్లేర్ మీ యాజ్ ఎ ట్రాన్స్జెండర్, ఇట్ ఈస్ సఫైస్ టు ఇష్యూ an identity card in favor of that transgender woman or man, whoever it might be. ఆ తర్వాత వాళ్ళకి రావాల్సిండే స్కీముల కింద, ఆ తర్వాత వాళ్ళకి రావాల్సిండే పెన్షన్స్ కింద అవన్నీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి మొన్నటి మీటింగ్లో జరిగిన విషయంలో చెప్పిండేది ఏమంటే దట్ యూ బార్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, దట్ యూ హ్యావ్ టు డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనం ఐడెంటిటీ లేకోకుండా చావకూడదు. ఒకసారి ఐడెంటిటీతో పుట్టిన తర్వాత ఆ ఐడెంటిటీని మనం